హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నోడు చక్రవర్తి బాబు బాబు మీకు ఇద్దరికి నది గంగలో తీసుకొచ్చిన పారే గంగ ఎందుకు తీసుకొచ్చినావు బాబు? నాకు వచ్చిన మంత్రాలు యంత్రాలు మీకు నేర్పుతా కొడుక. బాబు వద్దు బాబు, మంత్ర అంటే నడమంత్రం అవుతుంది. నేను తలుచుకుంటే ఈ గంగ ఆగమంటే ఆగాలి. ఊడి పెట్టుకున్నా నిన్ను భూలోకం అవుతుంది తండ్రి. గంగ ఆగమంటే ఆగుతుందా? అంత పవర్ఫుల్. గంగ కాడికి వచ్చి ఈ నీళ్ళు అట్టాలి, ఆ నీళ్ళు ఇట్లా నడుచుకుంటూ పోతావా? నడుచుకుంటా పోతా, నీళ్ళే నడుచుకుంటా అంత బాణవాతి అయిపోయినా పెద్దోడవాళ్ళు చిన్నోడవాళ్ళు ఏకరూపలే ఉంటే నాకు ప్రార్థన ఆయన చిన్నోడు అరే చక్రవర్తి వాళ్ళు విక్రవర్తి వాళ్ళు పట్టుకోరు. ఏంది బాబు ఇది ఇస్తాను మీకు మాత్రాలు ఓ బిస్మిల్లా రహిమన్ ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా రహిమన్ ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా రహిమన్ ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా రహిమన్ ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా ఓ బిస్మిల్లా రామ రామ మంత్రం శ్రీ హరి రామ జ్యోతి యంత్రం 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 కట్టువద్దు కన్నా మనిషి కన్నిటి పెద్దది కట్టువద్దు కన్నా మనిషి కన్నిటి పెద్దది అయ్యా కొడుకు మాట్లాడేస్తాడు ఎందుకంటే చిన్నోనికి చదవత్తంది అరే పారయ్య పాడి పుణ్యం పాడింది ఎదురు చిన్నోడా పెద్దోడా బాడు నువ్వన్న బాగా చిన్నోడా నాకు మొత్తమే అరే ఇంకొక మంత్రం నేర్పుతాను. మందులు 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 ఉన్నవద్దన్న మాయ మత్తుల మందులు ఉన్నవద్దన్న ఏ ఉత్తరాలు ఏ దక్షిణ సత్తి ఏ పర్వతాల సత్తి ఏ పూర్వముల ఏ వాక్షలు ఏ కళ్ళ బిడ్డ ఏ కళ్ళ బిడ్డ కాలు పుష్పము పుస్తకం పూల పిల్లలు మేక పూల పిల్లలు పేరు పుట్టవే నేర్పిన మొత్తం మీరు ఇద్దరు నువ్వు వాడింది వాడనా అది శుద్ధవాడు ఉంటారా నేను గుడి పెట్టి అక్క పెట్టి సర్వారం లక్కవారం బెగపేట మైదాపడ్డ పోతారం హరిపురం కోడేడు మూతారం వీడు చదువు వస్తాడు, వీడికి మాత్రం వస్తాడు, వీడికి ఎంత వస్తాడు, కానీ నీకేం వస్తలేదు. నువ్వు చేసుకొని కాదు నీకు వస్తలేదు కాబట్టి మనకున్న 7 దుద్యలు నువ్వు దుద్యల గడ్డి కోసుకొచ్చి సాధేసుకొని పోయి రోడవతల పండేసుకుని పోయి నువ్వు గడ్డి కోసుకొచ్చా చెప్తానే అడు కొడుక నీకు వస్తానేమో నీకు వస్తావే నువ్వు దుద్యల కాబట్టి తప్పేం లేదు. నువ్వు దుద్యల మీద పని లేదు. అటువంటి ఏనాడైనా పెద్దోనికి యంత్రాలు వస్తనే మంత్రాలు వస్తనే చిన్నోనికి వస్తలేవు. మరి ఈ ప్రకారంగా మాత్రం వారికి వచ్చిన మంత్రాలు యంత్రాలు ఆ పెద్ద కొడుకు నేర్పుతాడు. చిన్నోనికి మంత్రాలు వస్తాయి, యంత్రాలు వస్తలేవు. మంచి బట్టలేమో పెద్దోనికి ఎత్తాను, చినిపేర బట్టలేమో చిన్నోనికి ఎత్తాను. అన్నకు మాత్రం ఆ చిన్నోనికి ఏమో
సరన్నం పెడతాను పెద్దోనికి మంచి మంచి కూరలు ఉండి పెడతాంటే తమ్ముడి మీద పావురం కొట్టుకొని తమ్ముడా నువ్వు సరన్నం ఎట్లా తింటావురా నా అన్నం నువ్వు తిను అని బుక్కెడు అన్నం మాత్రం తమ్ముడికి పెడతాడు ఆ ఏ అన్నం పెట్టినా గాని పాస్ బియ్యం అన్నం అటువంటి ఈగలు పడ్డ గంజి దోన పడ్డ గంజి చిన్నోనికి పోతాడు మంచి మంచి అన్నమో పెద్దోని పెడితే పారం కొట్టుకొని ఏపక ఎంత సేదు నీ మన రక్తం వారి కొట్టుకుంటాడ దుఃఖమాగా లేక తమ్ముడా మనకి గతికింత మనకు తల్లి కాడ తండ్రి కాడ మనమో కాడ అయితే అని ఆ మంచి అన్నం తీసుకొచ్చి తమ్ముని బుక్కెడు పెడతాడు ఈ ప్రకారంగా అట్లా కాలం వెళ్ళదీయంగా అమ్మవారు ధర్మావతి దేవి తిరుక్కుంటే 7 సిద్ధల పల్లెకి వచ్చింది. 7 సిద్ధల పల్లెకి వచ్చేదే కళ్ళ విరుగుడు అటువంటి ఆ యొక్క ముత్తరాసి మల్లన్న కనబడ్డాడు. అయ్యో అన్నదగల్లా నా కొడుకులు తీసుకుపోయి నా వంటలు చేసుకుంటున్నా నా యొక్క కొడుకులు రామయ్య గుండెలోకి పోతానయ్యే మంత్రాలు నేర్పిన యంత్రాలు నేర్పిన పెద్ద కొడుకు ఇట్టే వేనట్టయితే నా మంత్రం వృధా అయిపోతుంది నా కష్టం వృధా అయిపోతుంది మరి దీని భర్త హతమైపోయిందట ఇద్దరి ఒక కొడుకున్న ఒక్క కొడుకున్న ఇస్తానని ఆనాడు మాటిచ్చిన కోడి పాల కన్నా అమ్మ పొద్దు వెళ్ళి రేపు తెల్లారినాక ఇద్దరు కొడుకులు తీసుకొచ్చి నీ ఇద్దరి చివరిలో ఒకరు ఈ పూట ఇక్కడ పండుకోమని ఆ పండ పెట్టుకున్నాక మరి ఆ చూడ వండుకున్నది ఆ ధర్మం పండుకున్నాక ఆ మరి జరిగే చరిత్ర మాత్రం ఆ పెద్దోడు గ్రహిస్తాను. మరి అచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఎవరు కాదు మా తల్లి వచ్చింది మా తల్లి అక్కడ అయిపోయింది మా తమ్ముడిని ఇట్ట మా తల్లి తీసుకుపోయినట్టయితే మా తమ్ముడి ఎడ్డోడు పాపం వానికి ఏం రాదు మా తల్లి మాత్రం మా తల్లి కష్టాలు తప్పాయి మరి ఎట్లనే నేనే పోవన్నది అక్కడ మాయమై తల్లి పక్క పుట్టింది. రేపు పొద్దుగాల మమ్మల్ని ఇద్దరు నిలబెడతాడు తెలుగు రావన్న తమ్ముడిని నువ్వు తీసుకపోతే అంటే మీకు మాత్రం అపజయం తప్పది మరి నాకు పెద్ద కొడుకే కావన్నా నువ్వు తల్లి చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పట్టాలి తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పట్టాలి అయ్యా నాకు పెద్ద కొడుకే కావాలంటే మాత్రం వాడు ఇడిచిపెడుతుంది అని చెప్పి అసలు ఎప్పుడో నా తమ్ముడు దగ్గర పుట్టిండు కరకర పొద్దు ఒడిసిన వాడు ఇక మాత్రం వాడు ఏం చేసిండు చిన్నోనికి మంచి బట్టలు వేసిండు పట్టు బట్టలు మంత్రాలు యంత్రాలు వచ్చినోనికి చినిగిపోయిన బట్టలు వేసిండు చినిగిపోయిన బట్టలు ఉంటే మాత్రం ఇది చినిగిపోయిన బట్టల నుండి తీసుకుపోదు మంచి బట్టల నుండి తీసుకుపోతుంది మంత్రాలు వచ్చినోనికో చినిగిపోయిన బట్టలు వేసిండు మరి ఏ ఊరాలనికో మంచి బట్టలు వేసిండు ధర్మవతి చినిపిన బట్టలలో మంచి బట్టలు ఇద్దరు చినిపోయిన బట్టలలో మంచి బట్టలు ఇగో వీడు పెద్దోడు వీడికి ఏం రాదు చినిపోయిన బట్టలు చిన్నోడికి అన్ని వస్తాయి ఇగో వీడు మంచిగా ఉన్నాడు తీసుకుపోయేవాళ్ళు. అయ్యో భగవంత నేనేమో వేయాలనుకున్నది తండ్రికి అగ్గి పట్టేటోడు పెద్ద కొడుకు అంటాడు విక్రవర్తి నాయం పెడదమ్మాలి పెద్ద కొడుకు రెక్క పట్టింది దేవుడా తెలుగు రావణ పనులు కొరికిండే పోడా తల్లికి గ్రహించినావురా తల్లికి సైర చేసినావురా నేను మంచి బట్టలేవో చిన్నోనికి వేసిన చెరిపోయిన బట్టలు పెద్దోనికి ఎత్తే నేను ఎంత ఆశపడితే ఏమున్నది పోతావారా ఎంత దాకా పోతాని పడబెట్టుకున్నాడు మనసులో లోపల ఉన్నాడు కొడుక విక్రవర్తి రారాని కొడుకు వెంబడి పెట్టుకోవడం ఉత్తరా వచ్చింది మరి కొడుక మనం ఏ కష్టం ఎద్దామురా కొడుక ఏ పని ఎద్దామురా ఆనాడు అటువంటి నాయమ్మ తండ్రి శవాన్ని గుడి పూజానికి అప్పచెప్పి వచ్చిన ఒక 50 వరాలు కావాలన్నాడు 50 వరాలు అప్పచెప్తారే మీ తండ్రి శవాన్ని మనకు అప్పచెప్తారన్నాడు మనం ఏ కష్టం ఎద్దామురా నా కొడుక విక్రవర్తి నాకు మంత్రాలు
యంత్రాలతే అని పుట్టు అంటే పిల్లగాడు కోడు పుంజ అవతారం ఎత్తిండు ఈ కలకోడు పుంజును వచ్చే అంగట్లమ్ము గాని కూడియకు వాళ్ళకు ఊడు పట్టుకొని నువ్వు ఊరు దాటల్ల కల్లా నీ సంకలోపల్లే మళ్ళా ఉడతానన్నాడు పుట్టు వరకల్లకు తన కోడుకుంది అవతారం ఎత్తిండు కోడుకుంది రంగు గాని దాన్ని కాడుకున్న తాడు అన్నాడు